వెల్కమ్ టు రామ్సరి. ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పలావ్. మామూలు రైస్తోనే చేశాను నేను ఈరోజు. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్తే, ముందుగా 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నా, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ చాలా బాగా ఉంటుంది. అలాగే ఇందులోకి మసాలా దినుసులు వేసుకుంటాను చూడండి. జీలకర్ర వేసుకున్నా, అలాగే చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ రైస్ మనకి పిల్లలకి పెట్టడానికి, క్యారియర్కైనా బాగుంటుంది. ఏదైనా మనకు పెరుగు పచ్చడి లేదా ఏదైనా మసాలా కర్రీ ఏదైనా ఉంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా పచ్చిమిర్చి, అంటే నేను ఎక్కువగా వేయట్లేదు, కారం కూడా తక్కువగానే వేసుకుంటున్నా. ఇలాగే వేసేసుకొని అప్పుడే ఫ్రెష్గా దంచుకునేటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను టమోటా వేసుకుంటాను. టమోటా వేస్తే రైస్ టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు, కానీ టమోటా వేసి చూడండి, టేస్ట్ అనేటువంటిది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టమోటాని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కూరగాయలు, ఇప్పుడు క్యారెట్ వేసుకున్న, అలాగే బీన్స్, ఆలు వేసుకుంటాను. ఇంకా మీ దగ్గర ఏమైనా బఠానీ ఇలాంటివి ఏమున్నా, క్యాబేజీ ఏమున్నా కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకొని, తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఇది కూడా ఒక 2 నిమిషాల తర్వాత మనం ఇందులోకి ముందుగా నానబెట్టుకునేటువంటి బియ్యం, నేను ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నాను బియ్యం వేసుకుంటున్నా. బియ్యం వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఈ ఆయిల్లో ఒక 2-3 నిమిషాలు బియ్యాన్ని కూడా బాగా ఫ్రై చేస్తే మనకి రైస్ అనేటువంటిది పొడి పొడిగా వస్తుంది. ఇలాగ ఫ్రై చేసిన తర్వాత మనం ఇందులోకి, నేను 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ తీసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టుకున్నాను కాబట్టి. మెయిన్గా ఏంటంటే ఇక్కడ కుక్కర్లో మనం కొద్దిగా వాటర్ ఎక్కువ వేసినా కూడా తీయడానికి అవకాశం ఉండదు, కాబట్టి మెత్తగా అయిపోతుంది. చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవడమే. 1 కప్పుకి 1.5 కప్పు మాత్రమే తీసుకున్నాను వాటరు. ఇంకా మనం కొద్దిగా తక్కువ తీసుకున్నా కూడా పర్లేదు, ఎందుకంటే కుక్కర్లో కాబట్టి మనం తక్కువగా తీసుకున్నా కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు పూర్తిగా అయిన తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడంతా ఒక్కసారి కూరగాయలన్నీ పైకి వచ్చినాయి కదా, ఒక్కసారి అంతా మనం కలిపేసుకున్నామంటే చూడండి, మనకి వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది. మీకు ఇంకా పొడి పొడిగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ తగ్గించుకుంటే ఇంకా బాగా పొడి పొడిగా అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి.